మీరు నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఆల్మోస్ట్ 2 డేస్ అయినా కానీ ఆల్మోస్ట్ చాలా కంటెస్టెంట్స్ మీద ఒక ఒపీనియన్ అయితే వచ్చేసింది. కొంతమంది ఆణిముత్యాలు ఉన్నారు, ముఖ్యంగా మన శేఖర్ భాష గురించి మాట్లాడుకోవచ్చు. అలాగే మణికంఠ, అబ్బో ఏమైనా నస, ఒకవైపు నస. ఆ పిల్లడు ఏంటంటే తను చాలా తెలివైనోడని, లేదా నేను ఏదో చాలా స్ట్రాటజీస్ ప్లే చేయగలనని ఇలా ఒకటి పెట్టుకున్నాడు. 2 నిఖిల్ని టార్గెట్గా చేసుకుని నిఖిల్కి ఆపోజిట్లో గేమ్ ఆడాలని ఇలాంటి ప్లాన్స్ ఏవో పెట్టుకుని ఆడుతున్నాడని నాకు అనిపించింది. ఎందుకంటే తను మాట్లాడే విధానం కానివ్వండి, మనకి టాస్క్ అయినప్పుడు మధ్యలో అంటాడు పక్కనే ఉన్నావు ఎవరో కూర్చుంటే, యాక్చువల్గా నేను నైట్ రివ్యూ ఎందుకు చేయలేదంటే ఎందుకే, ఎవరు కూర్చున్నారు, వాళ్ళ పేర్లేంటి నాకు అస్సలు తెలీదు. ఎవరో ఒకళ్ళిద్దరు తెలుసా, మా నిఖిల్ను ఇంకో 2-3 అంతే, ఆ విష్ణుప్రియ, అంతకు మించి నాకు ఎవరు తెలియదు. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. సో అందుకే ఎందుకైనా మంచిది పొద్దున్న రివ్యూ చేద్దామని నేను నైట్ చేయకపోవడానికి రీజన్ అదనమాట. సో మణికంఠ ఎవరితో మాట్లాడుతూ చెప్తున్నాడు, నాకు దొరుకుతాడు అనుకుంటున్నానని. ఎందుకు దొరకాలి? 2 డేస్లో ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడంటే, ఆల్రెడీ నిఖిల్కి పాపులారిటీ ఉంది. సో నిఖిల్ కనుక గేమ్ బాగా ఆడాడు అనుకో, విన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నిఖిల్కి ఆపోజిట్లో మనం ఉంటే బాగుండు, ఇది ఉంటుంది కదా, ఆ స్ట్రాటజీతో వచ్చినట్టున్నాడు. ఎప్పుడైనా కానీ స్ట్రాటజీస్ యూజ్ చేయడంలో తప్పులేదు, కానీ ఏదైనా ఆర్గానిక్గా ఉండాలి. నువ్వు ఫస్ట్ డేనే నిఖిల్కి పాపులారిటీ ఉంది కాబట్టి మనం నిఖిల్కి ఆపోజిట్లో ఆడేద్దాము, సో ఇది కరెక్ట్ కాదు. అలాగే ఆ పిల్లోడు నస, అమ్మో ఏంటది, ఆ పిల్లోడు నస ఏమో ఏంటది, డిస్రెస్పెక్ట్. ఇంకో అమ్మాయి ఆ సోనియా, అమ్మో ఆమె ఇంకో టైపు. ఆమె మాట్లాడితే ఇర్రెస్పాన్సిబిలిటీ. చివరికి రేపు నామినేషన్స్లో అదే, ఈ రోజు నైట్ వచ్చే ఎపిసోడ్లో కూడా అదే ఇర్రెస్పాన్సిబిలిటీ. వీళ్ళిద్దరూ మాత్రం ఫుల్ నస క్యాండిడేట్స్లా ఉన్నారు ఇద్దరు. ఒక పక్క మణికంఠ తిను, ఇంకా శేఖర్ భాష అయితే ఏంటయ్యి ఒక్కొక్క ఆణిముత్యం వదులుతున్నాడు ఒక్కొక్కసారి. అది వచ్చినప్పుడు మాట్లాడుకుందాము. ఏంటది, బేబక్క వాష్రూమ్ విండోలోంచి బయటకు చూపిస్తూ ఇక్కడ నుంచి వ్యూ బాగుంది కదా అంటే, శేఖర్ భాష అంటాడు వ్యూల్లో అతి ఏంటది అందరికీ నచ్చే వ్యూ ఏదంట, బేబక్ అంటది ఇదే కదా అంట. అంటే అది ఆ వ్యూనే కదా ఇంట్లో బాగుంటుంది అన్న ఉద్దేశంతో బేబక్ అంటే కాదంట, ఐ లవ్ యూ అంట. ఐ లవ్ యూలో వ్యూ పట్టుకొచ్చి చెప్పాడు. అక్కడ దాగడా మళ్ళీ ఎక్కడ కిచెన్లో ఇంకోటి చెప్తున్నాడు, చపాతీలు గురించి మాట్లాడుతూ 5 హస్బెండ్స్ ఉంటే అంట ద్రౌపది అన్నారంట. సో 6 హస్బెండ్స్ ఉంటే చపాతీ అంటారంట. 6 అంటే చే కదా హిందీలో. సో అలా కలిపాడు అనమాట. ఇవి మాత్రం శేఖర్ భాష హౌస్ నుంచి బయటికి వెళ్ళేటప్పటికి ఒక శేఖర్ భాష ఆనుమూత్యాలని ఒక బుక్ కూడా రెడీ చేస్తుంది బిగ్ బాస్. సో అలా ఉన్నది. ఇంకొకటి కూడా ఏదో డైలాగ్ వేసాడబ్బా, ఆ డైలాగ్ కూడా మాట్లాడుకుందాం, వరుసగా మాట్లాడుకుంటూ వచ్చేద్దాము. సో స్టార్టింగ్లో మీకేమనిపించింది అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మణికంఠ విషయంలో కానివ్వండి, అలాగే నిఖిల్ని కొంతమంది టార్గెట్ చేయడానికి ట్రై చేస్తున్నారా, నిఖిల్కి ఆపోజిట్గా ఒక గ్రూప్ ఫామ్ అవడానికి ట్రై చేస్తున్నారు, ఈ మణికంఠ తయారు చేయడానికి ట్రై చేస్తున్నాడు అని నాకు అనిపించింది. కొంతమంది ఎవరు సీతకు కూడా ఏదో అన్నాడని సీత కూడా హట్ అయింది కదా. సో వీళ్ళందరూ నిఖిల్కి ఆపోజిట్గా ఫామ్ అవ్వాలని చూస్తున్నారా అని నాకు అనిపించింది. నెక్స్ట్ నామినేషన్స్లో ఖచ్చితంగా ఇవే పాయింట్స్ వస్తాయి. నేను ఎవరెవరు నామినేషన్ అయ్యారు అన్నది కూడా నేను చెప్తాను, నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది రివ్యూ వీడియో ఆగొట్టేద్దాం ఫస్ట్. సో ఫస్ట్ వచ్చేసి మణికంఠ. ఈ ఆదిత్య ఓమ ఆయన ఒక మంచి ఉద్దేశంతో నిన్ను అసలు అలా పంపడం మంచిది అయ్యింది, నీకు ఎక్కువ ఫుటేజ్ దొరికింది, నువ్వు ఒక పాట పాడేవు, ఇవన్నీ వచ్చాయని ఒక మంచి ఉద్దేశంతో చెప్తుంటే అది కూడా ఎక్కట్లేదు ఆ పిల్లోడికి. లెట్ మీ టాక్ అని అరుస్తున్నాడు. అసలు అక్కడ ఆదిత్య ఉంది, తప్పే ఉంది పాపం, తను నార్మల్గా మాట్లాడుతుంటే అంత అరవాల్సింది ఏం పనే ఉంది మణికంఠకి. అదే విషయం నిఖిల్ చెప్తుంటే నేను ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను ఫీలింగ్స్ గురించి మాట్లాడుతున్నాను, నాట్ అబౌట్ ఏజ్ ఎల్డర్ అంటాడు. సమ్ టైమ్స్ నువ్వు ఎల్డర్స్తో ఎలా మాట్లాడాలి అలా మాట్లాడాలి కదా. అది కూడా వచ్చిన 2 డేస్ మీ ఇద్దరికైనా గొడవలు అయిపోయా, అవ్వలేదు కదా. వాళ్ళకి ఆప్షన్ లేదు, ఉన్న వాళ్ళలో ఒక్కొక్కరు ఒక పేరు చెప్పాలి, ఏదో పేరు ఖచ్చితంగా చెప్పారు. సో దానికి అంత రాద్ధాంతం చేయడం, అదే పట్టుకుని పీకడం, 2 డేస్ అయిన తర్వాత కూడా సేమ్ పట్టుకుని పీకడం. మళ్ళీ ఎవరితోనో చెప్తున్నాడు, విష్ణుప్రియ ఎవరో వచ్చి కూర్చుంటే వాళ్ళతో అంటున్నాడు కదా, నువ్వెందుకు అందరితోనూ కలవకుండా ఒక చోట ఉంటున్నావు అంటే, అందరితో కలిస్తే అంట పాయింట్స్ పట్టేసుకుంటారంట, పాయింట్స్ పట్టేసుకుని వాటినే యూజ్ చేస్తారంట తనకు ఎగనిస్ట్గా. నువ్వు అందరితో కలవకుండా ఒక మూల కూర్చుంటే అప్పుడు తనేమంటే తన ఆలోచన ఎలా ఉందంటే, వీళ్ళందరూ నన్ను టార్గెట్ చేసేస్తున్నారు,
సో నాతో మాట్లాడట్లేదు, ఇలా ఒక సింపతి గేమ్ ఆడడానికి. అలాగే ఒక బాగా చెప్పాడు నిఖిల్ ఒక విషయం ఏంటంటే, నా పాస్ట్ గురించి మీకు తెలియదు అని చెప్పేసి ఆదిత్య మీద వస్తున్నాడు. ఆదిత్య పాస్ట్ గురించి కూడా మనకు తెలుసు, మనం చూసాం. ప్రతి ఒక్కరికి నిఖిల్ అదే అంటాడు, ఎవరు గోల్డెన్ స్పూన్ నుంచి రాలేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పాస్ట్ ఉంటుందని. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ పిల్లడు డప్పేసుకుంటున్నాడు నా పాస్ట్ అని. ఓకే, నీ పాస్ట్ బాగోకపోయి ఉండొచ్చు, నీ కష్టపడే పైకి వచ్చి ఉంటావు, కానీ అందరూ అలాగే ఉన్నారు కదా. ఇప్పుడు ఆదిత్యం చూసాం, ఎప్పుడో లాహిరిలో కనిపించాడు. ఆ తర్వాత తను ఏదో చెప్పుకున్నాడు కదా తన స్టోరీ కూడా. సో ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి. తను ఏంటంటే ఒక సింపతి గేమ్ ఆడడానికి ట్రై చేస్తున్నాడు మణికంఠ. మనకు ముందు ఇంకా కనపడుతుంది చూడండి. సో ఇది మణికంఠ విషయంలో నా ఒపీనియన్. ఇంక నెక్స్ట్ వచ్చింది బేబక్క. కొంచెం నిన్న అదే గ్రాండ్ లాంచ్ రోజు కొంచెం ఆవిడ సిగ్గుపడడం అవంతా ఏమి పెద్ద ఎక్కలేదు, కానీ ఈరోజు డీసెంట్గా కనిపించింది ఆవిడ. తన అవసరమైతేనే మాట్లాడింది, నీట్గా అనిపించింది ఆవిడ నాకు ఈరోజు బేబక్క. అయితే బేబక్క విషయంలో సోనియా అంటది కదా, మా ఆకలి మీకు ఇర్రెస్పాన్సిబుల్లా ఈమె ఇదే మాట. ఈరోజు నేను 100 సార్లు విన్నాను, అబ్బాయి ఇర్రెస్పాన్సిబుల్ హౌస్లో ఈ ఒక్కతే రెస్పాన్సిబుల్ అన్నట్టు, మిగిలిన వాళ్ళందరూ ఇర్రెస్పాన్సిబుల్ అన్నట్టు మాట్లాడుతుంది ఆ అమ్మాయి. ఏంటో మా ఆకలే మీకు ఇర్రెస్పాన్సిబుల్లా అంట. ఆవిడ ఏదో అన్నం వండుతుంది, వెయిట్ చేయొచ్చు కదా, వండే వరకు కూర్చోకూడదా, మళ్ళీ అంటుంది మేము అలసిపోయాము, మా తలనొప్పులు వచ్చేస్తున్నాయి అంటుంది. ఆవిడకి రాదా మరి? ఆవిడ కూడా మీతో పాటే కదా హౌస్లోకి వచ్చింది. ప్రతి దానికి లాస్ట్లో ఆ టాస్క్లో కూడా అంతే. ఆ యష్మి గెలిచిందంట, యష్మిని రూల్ అవుట్ చేసి నబీల్కి ఇవ్వాలంట. ఇక్కడ విష్ణుప్రియ నచ్చింది. విష్ణుప్రియ ఒకటే అంటది, నువ్వు నబీల్ విషయంలో ఇన్ని పాయింట్స్ చెప్పావు, నాకైతే అన్ని పాయింట్స్ లేవు నబీల్ విషయంలో. ఇక్కడ బాగా విష్ణుప్రియ తీసుకున్న స్టాండ్ నచ్చింది. అలాగే వాళ్ళకు కూడా నబీల్ విషయంలో తక్కువ పాయింట్స్, యష్మి విషయంలో ఎక్కువ పాయింట్స్ వచ్చుంటాయి కదా, నీ ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు చేసుకో అని చెప్పేసి బాగా చెప్పింది. ఈ సోనియా ప్రతిదానికి ఏంటంటే అడ్డంలో బుడ్డంకాయలాగా ప్రతి దాంట్లో దూరిపోతుంది. సో నచ్చలేదు నాకు, బాగా ఇరిటేటింగ్గా అనిపించింది ఆ అమ్మాయి. ప్రస్తుతానికైతే ముందు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రస్తుతానికి ఇరిటేటింగ్గా అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్ లేదు కాబట్టి హౌస్కి 3 చెఫ్స్ ఉండాలంట. ఫస్ట్ చెఫ్ కోసం ఒక టాస్క్ జరిగింది. ఈ లోపు మళ్ళీ సోనియా ఇంకో గొడవ పెట్టుకుంది కదా, ఏంటది ఫుడ్తో ఆడడం. ఈ శేఖర్ భాష అలాగే సోనియా వీళ్ళిద్దరు గొడవలో ఈ అమ్మాయి సోనియా పాయింట్ కరెక్టే, కానీ మాట్లాడే విధానమే లాజిక్ లేదు. ఆ లాజిక్ లేకుండా ఏంటి నువ్వు అది ఆడుతున్నావు కాబట్టి నీకు ఇంకా ఆరెంజ్ చేసి ఇవ్వను. ఫస్ట్ రోజే ఆమె ఏదో కెప్టెన్ లాగా అందరి మీద అథారిటీస్ ఎలా ఇస్తే ఎవరు ఒప్పుకుంటారు? కనీసం ఆమె చీఫ్ కూడా కాదు. పోనీ చీఫ్ చెప్పినా ఎవరైనా వింటారు. నువ్వు కెప్టెన్ కాదు హౌస్కి, ఓకే ఈ సీజన్ కెప్టెన్లు లేరు, కానీ చీఫ్లు ఉన్నారు కదా. నువ్వు అలా చీఫ్ అయిన తర్వాత ఏమన్నా పెత్తనం చాలా ఇస్తే ఒప్పుకుంటారు, కానీ నువ్వు స్టార్టింగే ఆ చెప్పే విధానం కూడా ఓకే, నీ ఉద్దేశం కరెక్టే ఉంది, కానీ చెప్పే విధానం అసలు బాగాలేదు. ఏంటో అరిచేయడం వాళ్ళ మీద, నేనే తోపునన్నట్టు, హౌస్లో నేనే కరెక్ట్ ఉంటున్నాను అన్నట్టు అరవడం అక్కడ నాకు రాంగ్ అనిపించింది. నెక్స్ట్ శేఖర్ భాష కూడా ఆమె అలా అరిచింది కాబట్టి అలా రియాక్ట్ అయ్యాడు, కానీ శేఖర్ భాష మాటల్లో కూడా కొన్ని ఏంటది బిగ్ బాస్ మనల్ని ఫుడ్తో ఆడకూడదని ఏమన్నా రూల్ పెట్టిందా అంటే రూల్ పెట్టక్కర్లేదు. ఫుడ్తో ఎవరైనా ఆడతారేంటి? ఆడరు కదా. అది శేఖర్ భాష ఆ విషయంలో తప్పే, కానీ వీళ్ళు కూడా ఆడేటప్పుడే రియలైజ్ అవుతున్నారు. ఈవెన్ బేబక్క చేతిలోకి వచ్చినప్పుడు కూడా నాకు ఇవ్వద్దు. సో వీళ్ళు ఆల్రెడీ ఆడేటప్పుడే అయ్యో మనం ఫుడ్తో ఆడుతున్నామని రియలైజ్ అయ్యి వాళ్ళు ఆపడానికి రెడీ అవుతున్నారు. ఈ లోపల ఈ అమ్మాయి ఓవర్ యాక్షన్ నాకు నచ్చలేదు సోనియాది. ఇది కానీ విచిత్రం ఏంటంటే సెకండ్ డేనే ఇంత గొడవలు అయిపోతున్నాయి హౌస్లో. చాలామంది ఏమంటున్నారంటే సీజన్ BB6 లాగా ఫ్లాప్ అయిపోతుంది అంటున్నారు, కానీ అంత లేదు. ఖచ్చితంగా BB6 లాగా అయితే అవ్వదు. BB6 కంటే బాగానే ఉంటుంది, మెరుగ్గానే ఉంటుంది. అది ఎలా ఉంటుంది అన్నది చెప్పలేం, అది కంటెస్టెంట్స్ చేతిలో డిపెండ్ అయి ఉంటుంది. 7లా ఉండొచ్చు, లేదా BB4లా కూడా మార్చొచ్చు, 5లా ఉండొచ్చు, 6లా మాత్రం ఉండదు. క్వశ్చనే లేదు. కంటెస్టెంట్స్ని చూస్తే అర్థమైపోతుంది, నువ్వు అంటే ఆంటీ గొడవలు పడుతున్నారు వాళ్ళు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్స్ లేరు కాబట్టి ఈ 3 చెఫ్స్ గేమ్ టాస్క్లు స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ టాస్క్ వచ్చేసి నిఖిల్ నైనిక గురించి మాట్లాడుకోవాలి. నైనిక టాస్క్లు మాత్రం ఫస్ట్ టాస్క్ చాలా బాగా ఆడింది. తాడుని పట్టుకుని పైకి ఉంది కదా, ఒక టెక్నిక్ యూజ్ చేసి పట్టుకుంది. నైనిక పట్టుకున్న తర్వాతే నిఖిల్ నైనికాని చూసి తిన కూడా పట్టుకున్నాడు అనమాట. నైనికాని ఫాలో అవ్వడం తప్పలేదు. ఫస్ట్ థాట్ మాత్రం నీకు ఎవరు అమ్మాయి నైనికాకే వచ్చింది. అలాగే సెకండ్
సెకండ్ గేమ్ ఆమె డ్యాన్సరు, ఒక డ్యాన్సర్ చేసే ప్రాక్టీసు అవన్నీ తనకు అక్కడ హెల్ప్ అయ్యాయి. బాగా ఫాస్ట్గా చాలా బాగా ఆడింది. ఈవెన్ శేఖర్ భాష విషయంలో మాట్లాడేటప్పుడు కూడా చాలా బాగా సెన్సిటివ్గా మీ మంచి కోసమే మేము ఈసారి చెఫ్ ఇవ్వకూడదు అనుకున్నాము అని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానివ్వండి. నైనిక మాత్రం ఈరోజు బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. సో ఇది ఇంకెవరి గురించి ఒక్క నిమిషమే, ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయని చూద్దాం. సింపుల్గా చెప్పుకుందాము. నెక్స్ట్ నామినేషన్స్ ఉన్నాయి కదా, నామినేషన్స్ది నేను మళ్ళీ చేస్తాను ఇంకో వీడియో. మళ్ళీ మనకంట మళ్ళీ ఎవరితో మళ్ళీ బేబక్కతో గొడవ పడతాడు. బేబక్కని అంటారు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మీరు నవ్వుకుంటూ లాక్కొచ్చేస్తున్నారే గేమ్ని అంటున్నాడు. ఇప్పుడు ఇదే మణికంఠ నిఖిల్ని ఏమన్నాడు, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసు నేను ఎలా గేమ్ ఆడుకోవాలో తెలుసు, నా దగ్గర ఏదో స్టఫ్ ఉందని తెలిసే కదా బిగ్ బాస్ తీసుకొచ్చి గేట్ లోపల పెట్టాడు నన్ను అంటున్నాడు. అంటే తనకి ఏదో నిఖిల్ తన మంచి కోసం తన కంఫర్ట్ గురించి పక్కన కూర్చుని మాట్లాడుతుంటే నీకు నచ్చలేదా, ఆ నిఖిల్ మీద గొడవ పడ్డావా? నువ్వు నీకంటే పెద్ద ఆవిడకి బేబక్కకి ఎందుకు నువ్వు సలహాలు ఇస్తున్నావు? నీకెవరో సలహాలు ఇవ్వకూడదు కదా, నీ గేమ్ నువ్వు ఆడుకుంటావు. మరి ఆవిడ గేమ్ ఆడుకుంటుంది, ఆవిడని నువ్వు గొడవలు పడు అని ఊసుగొలుపుతున్నాడు మనకంట. ఏంటో ఆ పిల్లోడు. నెక్స్ట్ ఇంకోటి శేఖర్ భాష ఇంకో ఆణిముత్యం మొదలెడు. అదేంటది, ఆనియన్కి ఆపోజిట్ ఏంటో తెలుసా అంటే ఆనిస్తాను అంటే నాకు నిజంగా ఎంతసేపు పట్టిందో తెలుసా మొక్క అర్థం అవడానికి. ఆనియన్ ఆపోజిట్ ఆనిస్తాను, ఆనియన్ ఏంటి ఆనిస్తానండి. నేను కూడా చాలా ఆలోచించాను. లాస్ట్కి పక్కన ఎవరు కూర్చుని ఆనియన్ అంటే రానివ్వను అంట, ఆని రాపెట్టి నేను రానిస్తాను. అమ్మాయి ఈ పిల్లోడు నిజంగా ఒక బుక్ రెడీ అవుతుంది, బిగ్ బాస్ రెడీ చేస్తాడు బుక్, ఆణిముత్యం వాళ్ళ బుక్ అని. సో ఇది నెక్స్ట్ నబీల్ కూడా బాగా ఆడాడు గేమ్. నబీల్ గేమ్ బాగా ఆడాడు, కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు. నబీల్ కూడా ఊరికి అనవసరంగా అరవకుండా అవసరమైనప్పుడు క్వశ్చన్ చేశాడు. తన్ని అందులోంచి ఆ క్రష్ చేసి తీసినప్పుడు బాగానే క్వశ్చన్ చేశాడు. నిఖిల్ని క్వశ్చన్ చేశాడు. అదే నిఖిల్ నువ్వెందుకు తీస్తావు అంటే యాక్చువల్గా 2 డేస్లో ఒకళ్ళ గురించి ఒకరికి ఏం తెలియదు అబ్బాయి, ఏదో పాయింట్స్ చెప్పాలి కాబట్టి వాళ్ళు ఏదో చెప్పారు, మనం అంత పెద్ద తప్పు పట్టేయలేము. కానీ నబీల్ నీకెంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయేంటి, నువ్వెంత స్టాండ్ తీసేసుకున్నావు. సో అది ఆ క్వశ్చన్ చేయడము అవి కూడా ఉన్నాయి. స్ట్రాంగ్గానే కనిపిస్తున్నాడు ప్రస్తుతానికైతే నబీల్. చూద్దాం. నెక్స్ట్ బేబక్క రియాక్ట్ అయిన విధానం కూడా ఏమీ అంత తప్పనేం కాదు. ఆవిడ కూడా స్టార్టింగ్ ఎందుకులే గొడవలు అన్నట్టు ఆవిడ బాగానే ఉంది. ఆవిడనేమి అంత మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు ఇవన్నీ ఫస్ట్ డే ఏమీ అనేయక్కర్లేదు, చూద్దాం ఒక 2 డేస్. సో ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నామినేషన్స్లో ఎవరెవరు నామినేషన్స్లోకి వచ్చారు అన్నది కూడా మాట్లాడుకుందాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ఉంటుంది, ఆల్ ప్రెస్ చేస్తే మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది.